సంభాషణలో ఆరుద్ర పురుగు చెప్పిందట, మాటల సందర్భంలో చెప్పింది, నేను ఇప్పుడున్న నియో లిబరలిజం గురించి, సామ్రాజ్యవాదం గురించి, ప్రపంచీకరణ గురించి, దీనన్నిటి గురించి చదువుతున్నాను అని చెప్పిందట ఆరుద్ర పురుగు. మనకు కనిపిస్తుంది కదా, ఇంక లేకపోతే బింగన్న అనుకోండి, ఏదైనా సరే. అయితే అప్పుడు ఆ ఉద్యమ నాయకుడు ఆశ్చర్యపోయిందంట. ఆశ్చర్యపోవడం కాదు, అవును ఇవన్నీ చదువుకోవడం నీకేం లాభం అని అన్నాడట. అంటే అప్పుడు ఆరోగ్యపు అసలే ఎర్రటి ముఖం ఇంకా ఎర్రగా అయిపోయి కోపంతో ఒకసారి చూసి ఆయనతో అన్నదంట, అయ్యా నా చుట్టూ ఉన్న ప్రపంచం గురించి తెలుసుకోవడం అనేది, పట్టించుకోవడం అనేది నా బాధ్యత, అందుకని నేను చదువుతున్నాను. అట్లాగే ఇంకా మీ ఉద్యమాలు ఎంతకాలం నడుస్తాయో నేను అర్థం చేసుకోవడానికి కూడా నాకు ఈ అవగాహన అవసరం అనుకుంటున్నాను. మరీ ముఖ్యంగా నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ బడాబాబుల బూట్ల కాళ్ళ కింద నేను ఇంకెంతకాలం బతుకుంటానో తెలుసుకోవాలి కదా. నాకు ఇంకా బట్టే కాలం ఎన్ని రోజులు అర్థం చేసుకోవడానికి కూడా నేను చదువుతున్నాను అని అన్నదంట. ఈ కథ ఏంటంటే, మామూలు అంటే ఆ మట్టి, ఇది మనం అరుణోదయకి అన్వయించుకుంటే మట్టి మనుషులని జ్ఞానం వైపు, అసలు సమాజంలో జరుగుతున్న విషయాల వైపు మళ్ళించిన గొప్ప ఒక సాంస్కృతిక ఉద్యమంగా దీన్ని మనం చూడవచ్చు. చాలామంది అనుకుంటారు వీళ్ళు పాటలు పాడతారు,